హలో, నేను సిఎస్ రావు. కడపలో జరిగేటువంటి మహానాడికి స్వర్గీయ ఎన్టీఆర్ గారు రాబోతున్నారు. ఆ వేదిక మీద ఆయన ప్రసంగించబోతున్నారు. ఇది విన్న తర్వాత నీకేమన్నా పిచ్చా, ఏం చెప్తున్నావు అని చెప్పి మీరు అనొచ్చు. కానీ అది వాస్తవం. మీరు చూడబోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారిని మహానాడు వేదిక మీద చూపించబోతున్నారు. ఆ వేదిక మీద నుంచి ఆయన ప్రసంగాన్ని మీకు వినిపించబోతున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. అందుకే ఆయనకి హైటెక్ సీఎం అని పేరు అప్పట్లో. ఇప్పుడు క్వాంటమ్ సీఎం అని అంటున్నారు. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దాన్ని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి హబ్గా అమరావతిని మారుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఐటీ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా ఆయన ఒక పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఏంటి అని అంటే ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ, ఈ 3 దిగ్గజ కంపెనీలతోటి ఆయన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎంఓయూ కూడా అయిపోయింది. దేనికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారంటే క్వాంటమ్ కంప్యూటింగ్. దానికి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్గా అమరావతి మారబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్గా మారబోతుంది. దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అక్కడికి రాబోతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఒక కొత్త ప్రపంచాన్ని, వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతుంది, అమరావతి సిద్ధమవుతుంది. అందుకే దాని యొక్క ప్రయత్నం ఇప్పుడు మహానాడు నుంచే ప్రారంభమవుతుంది. మహానాడు వేదిక మీద స్వర్గీయ ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నారు. ఆయన ప్రసంగించబోతూ ఉన్నారు. అదొక అద్భుతం. వాస్తవంగా కడపలో జరిగేటువంటి మహానాడు గతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి మహానాడికి భిన్నంగా ఉంటుంది. ఇది మొదటి నుంచి చెప్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కూడా. ఈసారి జరిగేటువంటి మహానాడు గతంలో జరిగినటువంటి మహానాడులకి భిన్నంగా ఉంటుంది. ఏర్పాట్లు కూడా భిన్నంగా ఉంటాయి, నిర్ణయాలు కూడా భిన్నంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఇప్పటికే ఐటీడీపీ అనేది ఏ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉందో అందరికీ తెలుసు. సోషల్ మీడియాని ఒక రకంగా నడిపిస్తూ ఉంది ఐటీడీపీ. పొలిటికల్ ఛానల్స్ అన్నిటికీ కూడా ఒక ఐకాన్గా మారింది ఐటీడీపీ 2024 ఎన్నికల్లో మిరాకిల్స్ చేసింది. ఐటీడీపీ చేసినటువంటి సపోర్టు, ఐటీడీపీ చేసినటువంటి ప్రచారం, టీడీపీ చేసినటువంటి యుద్ధం వెరసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. ఈసారి ఏఐటీడీపీ రాబోతుంది. ఏఐటీడీపీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీడీపీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీడీపీ అనేది రాబోయే రోజుల్లో ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేయబోతుంది అనే దానికి మహానాడులో శ్రీకారం చుట్టబోతున్నారు. అది కూడా అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి దాన్ని సృష్టించబోతున్నారు. వాస్తవంగా ఈ మధ్యకాలంలో ఏఐకి సంబంధించినటువంటి మాడ్యూల్స్ అనేకం వచ్చాయి. చైనాకు సంబంధించిన డీప్సీక్ వచ్చింది, ఓపెన్ ఏఐ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది. ఇలా రకరకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటికన్నా హై ఎండ్ టెక్నాలజీని తీసుకొని ఆకాశం నుంచి స్వర్గీయ ఎన్టీఆర్ గారిని మహానాడు వేదిక మీదకి దింపబోతుంది తెలుగుదేశం పార్టీ. ఆయన ప్రసంగం వినబోతున్నాం. మనం హాలోగ్రామ్ను చూసాం. 2024, 2019 ఎన్నికల్లో హాలోగ్రామ్ చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని సభల్లో హాజరు కానప్పుడు ఆ సభలకి నరేంద్ర మోడీ గారు వచ్చినట్టే చూడటానికి కనిపించేలాగా ఆ హాలోగ్రామ్ ద్వారా చూపించారు. ఆయన ప్రసంగాన్ని కూడా వినిపించారు. దానికి ఇంకా సొఫిస్టికేటెడ్గా ఉండేటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ప్రాథమిక దశలో ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తే నరేంద్ర మోడీ గారు ఏదో ఎవరితో డ్యాన్స్ చేస్తున్నట్టు, అలాగే రాహుల్ గాంధీ ఎవరితో డ్యాన్స్ చేస్తున్నట్టు, అలాగే రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్ళతో ఫైట్ చేస్తున్నట్టు,
ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అసలు వాళ్ళే నిజంగా ఉన్నారేమో, వాళ్ళే నిజమేమో అనేటువంటిది ఒక భావన కలిగేలాగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనిపిస్తుంది. పైగా వాళ్ళ వాయిస్ కూడా సేమ్ వాయిస్నే వినిపిస్తూ ఉన్నాయి. చూడటానికి అదే ఆహార్యం, అదే వాయిస్ ఉన్నప్పుడు ఇక అదొక భ్రాంతి లాగా ఉంటుంది. మళ్ళీ దిగొచ్చారా ఆకాశం నుంచి ఎన్టీఆర్ గారు అనేటువంటి ఒక భ్రాంతి కల్పించేలాగా ఆ మహానాడు వేదిక మీద ఎన్టీఆర్ రామారావు గారు మాట్లాడబోతున్నారు, ప్రసంగించబోతున్నారు. ఇది వినూత్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీడీపీ తయారు చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం, ఆయన ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు, ఆయన సాధించినటువంటి విజయాలు, ఆయన బాల్యం నుంచి ఇప్పటి వరకు అనేక అంశాలని 3 భాగాలుగా చేసి 27, 28, 29 తేదీల్లో ఆ వేదిక మీద నుంచి ప్రదర్శించబోతూ ఉన్నారు. విజువలైజ్గా ప్రదర్శించబోతూ ఉన్నారు. దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి అద్భుతమైనటువంటి క్రియేషన్ని సృష్టించి అక్కడ క్రియేట్ చేసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా మహానాడుని టీవీల్లో లేదా సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక మలుపు తెలుగుదేశం పార్టీలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ హై-ఎండ్లో ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదానికి నిదర్శనంగా మహానాడు ఉండబోతుంది. ఇటీవల కాలంలో టెక్నాలజీని ఎక్కువగా వాడేటువంటి రాష్ట్రాల జాబితా కూడా తీశారు. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. కాబట్టి మహానాడికి స్పెషల్ ఏంటి అని అంటే ఎన్టీ రామారావు గారు రావటం, 2 చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర దాంట్లో ప్రదర్శించడం, 3 తీర్మానాలు ఈసారి ఊహించినటువంటి విధంగా ఉంటాయని చెప్పి తెలుస్తుంది. సాధారణంగా ఇప్పటివరకు జరిగినటువంటి మహానాడులో కొన్ని నిర్ణయాలు సాధారణంగా కనిపించేటువంటి నిర్ణయాలే ఉన్నాయి. కానీ ఈసారి సంచలనమైనటువంటి నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే అనూహ్యమైనటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ సంస్థాగతమైనటువంటి పదవుల్లో యూత్ని ఎక్కువగా నియమించబోతున్నారు. లోకేష్ పార్టీ బాధ్యతలను స్వీకరించబోతున్నారు అనేది వినిపిస్తూ ఉంది. మరి లోకేష్ సీఎం కావాలని కొందరు, లోకేష్ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కావాలని కొందరు, ఇలా రకరకాలుగా ఆయన అభిమానులు ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంస్థాగతమైనటువంటి కీలక పదవి లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక పదవి ఉండబోతుందా, ఏది ఉండే అవకాశం ఉంది, మహానాడులో దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఉంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.